నేడు మరోసారి ఎంపీ అవినాష్ పిఏ రాఘవరెడ్డి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు రానున్నారు. నిన్న రాఘవరెడ్డిని 12 గంటల పాటు విచారించిన పోలీసులు ఇవాళ మరోసారి విచారించనున్నారు. నిన్న ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కడపలో పోలీసు విచారణకు ఆయనకు ఇటీవల పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. దీంతో కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు విచారణకు వచ్చారు. వర్ర రవీందర్ రెడ్డి కేసులో రాఘవరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నెల రోజుల తర్వాత ఆయన పులివెందులు రావడంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ మురళీ నాయక్ ఆయన్ను విచారిస్తున్నారు. సునీత, షర్మిల విజయమ్మపై వర్ర రవీందర్ రెడ్డితో అసభ్యకర పోస్టులు పెట్టించారని రాఘవరెడ్డిపై ఆరోపణలున్నాయి. ఇక సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ఇవాళ అవినాష్ పిఏని విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ ద్వారా వివరిస్తారు. కృష్ణ. థ్యాంక్ యూ శ్రీచందన. అయితే ఏదైతే సోషల్ మీడియా మాధ్యమంలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారో కడపలో వచ్చేసి వర్ర రవీంద్రని అరెస్ట్ చేయడం కూడా చూసాము. అయితే ఈ నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే నిన్న కూడా విచారణ చేయడానికి కూడా కడపకి తీసుకురావడం జరిగింది. విచారణలో భాగంగా నిన్న 10 గంటల పాటు వచ్చేసి అతను విచారణ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అదే తరహాలో ఈ రోజు కూడా విచారణకు రావాలనేసి సెక్షన్ 160 కింద కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే సోషల్ మీడియా మాధ్యమంలో అసభ్యకరమైన పోస్టులు అయితే పెట్టారో వారికి కొరడా పోలీసు వారైతే విధించడం జరిగింది. అయితే సోషల్ మీడియా మాధ్యమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అదే విధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ బాబు వీళ్ళ మధ్యన అయితే పోలీసులు అసభ్యకరమైన పోస్టులు అయితే ఏదైతే పెట్టారో వారిపైన కొరడా పోలీసులు అయితే విధించారని తెలుస్తుంది శ్రీచంద్ర. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ.